లాస్ట్ వీడియోలో మనమైతే ఓల్డ్ మహాబలేశ్వర్ అండ్ మహాబలేశ్వర్లోని కొన్ని ప్లేసెస్ అయితే చూసేసాం కదా. ఈరోజు మనం కంప్లీట్ పంచ్గని అండ్ మహాబలేశ్వర్లోని కొన్ని ప్లేసెస్ అయితే చూసేసాం. దాంతో ముందటగా మనం మహాబలేశ్వర్లోని టెంపుల్స్ అయితే విజిట్ చేసేసాం. ఇదైతే ఓల్డ్ మహాబలేశ్వర్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ అతి మహాబలేశ్వర్ టెంపుల్ అయితే మనం వచ్చేసాం. దాని తర్వాత విజిట్ అయిపోయాక పంచగంగా టెంపుల్ ఏదైతే 5 నదులు ఇక్కడే ఉపసంగ్రం ఉందో అక్కడైతే మనం వచ్చేసాం. ఇక్కడ నదుల పేర్లు అంటే గాయత్రి, కోయినా, వెన్న, సావిత్రి లాంటి చాలా రివర్స్ అయితే 5 నదులు ఇక్కడే కలిసి వస్తాయన్నమాట. సో దాని తర్వాత పంచగంగా మందిర్లో వాటర్ ఏదైతే వస్తుందో చాలా పవిత్రం అని అనుకోవచ్చు. దాని తర్వాత మనం వెళ్ళిపోదాం మహాబలేశ్వర్ ఎందుకంటే మనం కొన్ని ప్లేసెస్ కేట్స్ పాయింట్ అండ్ కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయలేదు, సిడ్నీ పాయింట్ లాంటి ప్లేసెస్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో ఫైనల్లీ మనం ఒక బిలార్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడ ఉందంటే కంప్లీట్ మహాబలేశ్వర్ అండ్ పంచగని మధ్యలో అయితే ఉంటుంది. మహాబలేశ్వర్కి పంచగనికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడైతే మొత్తం మనం ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాం పంచగని అంటే. సో మనం వచ్చేసాం సిడ్నీ పాయింట్. చూడొచ్చు సిడ్నీ పాయింట్ అయితే ఎంత ఆసమ్ ఉందో. ఇక్కడ వేవ్ అయితే చాలా సూపర్ ఉంటాయి. మీకు ఇక్కడైతే ముందు కనిపిస్తుందో అదైతే ధూమ్ లేక్ అన్నమాట. అక్కడ ధూమ్ లేక్ అయితే చూడొచ్చు. అక్కడ త్రినేత్రి సంగం అయితే మనకు కనబడుతుంది. త్రినేత్రి సంగం అంటే 3 నదులు ఒకటే దగ్గర అవుతుందన్నమాట. చూడొచ్చు ధూమ్ లేక్ అయితే మనం విజిట్ అయిపోయాం. ధూమ్ లేక్ తర్వాత మనం వచ్చాం ఐ లవ్ పంచగని దగ్గర. ఇక్కడ హార్సెస్ అయితే మనం చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒక ఫోటో అయితే దిగొచ్చు ఇక్కడ ఐ లవ్ పంచగని దగ్గర. ఇక్కడ అయితే చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. పంచగని, మహాబలేశ్వర్, ఓల్డ్ మహాబలేశ్వర్లో అయితే మనం 3 ప్లేసెస్ ఒకేసారి ఒకే టైంలో ఒక 5 డేస్లో మొత్తం కవర్ అయితే చేయొచ్చు. మీకు కనబడుతుంది కదా అక్కడ ధూమ్ లేక్ ఏదైతే వాటర్ ఫాల్ ఉందో మొత్తం మనకు చాలా సూపర్ కనిపిస్తాయి. దాని తర్వాత మనం ఏషియాస్ లార్జెస్ట్ టేబుల్ ల్యాండ్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఇది టేబుల్ ల్యాండ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇదైతే 2nd లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ద హోల్ ఏషియాలో. మనం డెక్కన్ ప్లాట్యూ తర్వాత మనకు వచ్చే టేబుల్ ల్యాండే 2nd లార్జెస్ట్ ప్లాట్యూ అనమాట. ప్లాట్యూ అంటే ఏం లేదు, ఒక ప్లేస్లో ఒక పెద్ద హైట్లో మనకు ల్యాండ్ ఈవెన్గా సాఫ్ట్ అండ్ స్ట్రైట్ ఉంటే మనకు ప్లాట్యూ అని చెప్పొచ్చు. ఇదైతే మనకి ఏషియాలో 2nd లార్జెస్ట్ ప్లాట్యూ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ అయితే బాహుబలి నుండి 1000 గుర్రాలు మనకు తీసుకొచ్చి షూటింగ్లో వచ్చిందంట బాహుబలి. సో బాహుబలి షూటింగ్లో ఇక్కడ నుండి గుర్రాలు తీసుకొచ్చారంటే రామోజీ ఫిలిం సిటీకి చాలా ప్రౌడ్ అని చెప్పవచ్చు. అండ్ మనకు పంచగని అంటే 5 నదులు 5 ల్యాండ్స్ ఈజ్ కాల్డ్ పంచగని. పంచ్ అంటే 5, గని అంటే ల్యాండ్. అయితే మనం వేరే ల్యాండ్ అయితే మనం చూడలేం కాబట్టి ఈ టేబుల్ ల్యాండ్ అయితే 5th గని అనమాట. సో టేబుల్ ల్యాండ్లో మనకి అండర్ గ్రౌండ్ కేవ్స్, బొర్రా కేవ్స్ లాంటివి ఎలా అయితే ఉంటాయో మనకు అండర్ కేవ్స్ ఇవన్నీ అయితే మనకు కనబడతాయి. సో ఇక్కడైతే చాలా గుర్రాలు అయితే ఇప్పుడు అవైలబుల్ లేవు, కానీ కొన్ని రోజుల తర్వాత అయితే అవైలబుల్ అయితే అంటే డిసెంబర్ తర్వాత. సో మనం అండర్ గ్రౌండ్ కేవ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికైనా చాలా బాగుంది. ఇప్పుడు మనం కిందకి దిగి మొత్తం ఫొటోస్ దిగడానికి రెస్టారెంట్కి అయితే వెళ్దాం. సో రెస్టారెంట్ ఏమైనా ఉంటే తిందాం అనుకున్నాం, కానీ రెస్టారెంట్లో ఏమీ లేవు. అంతా చాలా వెల్గర్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండదని మేము ఫీల్ అయ్యాం. ఎందుకంటే అక్కడ మొత్తం చూడొచ్చు సరౌండింగ్స్ మొత్తం గార్డెన్ లాగా లేదు, మొత్తం జిరాఫ్ అవన్నీ ఉంటాయని చెప్తున్నారు. కానీ మనం ఒకసారి టైగర్ కేవ్ అండ్ ఇక్కడ వచ్చిన మన రెస్టారెంట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో దిస్ ఈస్ ద రెస్టారెంట్. మనకేం కనబడలేదు. ఇక్కడ ఎంట్రీ ఫీ 15 రూపీస్ ఏదైతే చెప్తున్నారో మనకు అంత నచ్చలేదు కాబట్టి మనం వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే విజిట్ అవుదాం. ఇక్కడైతే పాండవ్ చుల్లా అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ పాండవాస్ వచ్చి ఉన్నారంట. ఇక్కడ సన్సెట్, ఇక్కడ ఎవరైతే అరణ్యవాసంలో వచ్చిండ్రో అప్పుడు వచ్చారని చెప్తున్నారు ఇక్కడ ప్లేసెస్. అండ్ ఇక్కడ చూడొచ్చు టేబుల్ ల్యాండ్. ఎగ్జిట్ అయిపోదాం. టేబుల్ ల్యాండ్ ముందు మనం బటర్ఫ్లై గార్డెన్ అండ్ చాలా ప్లేసెస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడైతే కంప్లీట్ ఎక్కడైనా ఆగితే మాత్రం మనకు సూపర్ ప్లేస్. ఎక్కడ ఆగినా కానీ మన సూపర్ ప్లేస్ అయితే మనకు కనబడుతుంది. దాని తర్వాత
చూడొచ్చు ఎంత సూపర్ ఉంది. ఇది ఏ విజిట్ పాయింటో మీరు ఒక్కసారి గెస్ చేయండి. దీన్ని పార్సీ పాయింట్ అంటారు. మొత్తం పంచగనిలో ఫేవరెట్ అండ్ ఫేమస్ పాయింట్ ఏంటంటే అందరూ చెప్తారు పార్సీ పాయింట్. సో పార్సీ పాయింట్ అయితే వచ్చేసినాం. రవితేజకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడంతో మనం పార్సీ పాయింట్ నుండి తొందరగా వచ్చేసినాం. దాని తర్వాత మనం వచ్చేసాం మ్యాప్రో గార్డెన్. మొత్తం పంచగని ఓల్డ్ మహాబలేశ్వర్ని ఫేమస్ అంటే మొత్తం ప్రమోట్ చేస్తుంది ఎవరు అంటే మ్యాప్రో గార్డెన్ మీకు ఇప్పుడు కంప్లీట్ షాపింగ్ మాల్, బేకరీ ఐటమ్స్ అండ్ మనమైతే ఇక్కడ లంచ్ చేయబోతున్నాం. మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడ ప్లేస్ ఎక్కడుంది ఏంటి అని. చూడొచ్చు, మనం ఎంట్రీ అయిపోదాం మ్యాప్రో గార్డెన్. అక్కడ కార్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ ఫోటో దిగొచ్చు, కానీ మనం ఆల్రెడీ చాలా ఫొటోస్ దిగుతాం. ఆల్రెడీ లాస్ట్ 3 days నుండి చాలా ఫొటోస్ దిగాం. సో ఇక్కడ మనకు మ్యాప్రో గార్డెన్ దగ్గర మ్యాప్రో కేఫ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మ్యాప్రో కేఫ్. అక్కడే మనకు మొత్తం చిప్స్ లాంటివి అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు లంచ్ టైం. సో లంచ్ టైంలో మనం శాండ్విచ్ తిన్నాము. సో ఇక్కడ శాండ్విచ్ అండ్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడొచ్చు మ్యాప్రో గార్డెన్ నుండి. చాలా అంటే చాలా బాగుంది. ఫటాఫటాగా మనం తినేద్దాం లంచ్. ఎందుకంటే లంచ్ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లంచ్ చేయకపోతే మనం ఏం చేయలేం కాబట్టి. సో మీకు కొద్దిగా అయితే చూపిస్తాను మ్యాప్రో గార్డెన్ ఎలా ఉంటుంది, స్ట్రాబెర్రీ గార్డెన్ ఎలా ఉంటుంది, మీకు స్ట్రాబెర్రీ విజిట్ కూడా చూపిస్తాను. స్ట్రాబెర్రీ విజిట్లో ఎలా ఉంటుంది ఏంటిదని. సో ఇక్కడైతే మనం లోపల షాపింగ్ అయితే వచ్చేసినాం. సో అన్నీ ఇక్కడ ఫ్రీ అనమాట. మనం అన్నీ ఫ్రీగా తినొచ్చు అనమాట. టేస్ట్ చేసుకొని మనకు నచ్చితే మనం చూసుకొని తీసుకోవచ్చు. అయితే మనమైతే తీసుకున్నది ఇక్కడైతే ఏం లేదు, కానీ లోనావాలాలో మనం కొంచెం షాపింగ్ అయితే చేస్తాము. సో ఇక్కడైతే రవితేజకి హెల్త్ బాగుండడం వల్ల బయటనే కూర్చున్నాడు. నేనే కొంచెం చూపించాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి మీకోసం, సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం చూపించాలి కాబట్టి చూపిస్తాను. చూడొచ్చు, మనం ఫ్రీగా తాగుతున్నాము జ్యూసెస్ అండ్ ఆల్. సో జ్యూసెస్ తాగానంటే చాలా సూపర్ ఉంది స్ట్రాబెర్రీది అండ్ పక్కన బటర్ స్కాచ్. రైట్ సైడ్ స్ట్రాబెర్రీ అండ్ బటర్ స్కాచ్ ఈజ్ లైక్ సూపర్. సో చూడొచ్చు, యాపిల్ అయితే చాలా బాగుంది, స్ట్రాబెర్రీ. దాని తర్వాత అయితే స్ట్రాబెర్రీ తాగినాం. స్ట్రాబెర్రీ మ్యాప్రో గార్డెన్ నుండి మనం బయట వేసేసాం. అండ్ ఇక్కడ చిప్స్ లాంటివి, కుర్కురే లాంటివి, మకారా లాంటివి, చాక్లెట్స్ లాంటివి, స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి, మీకు A to Z మొత్తం జంక్ ఫుడ్ అయితే మొత్తం ఇక్కడే కనిపిస్తాయి. కానీ హెల్తీ అంట. జంక్ ఫుడ్లో కూడా హెల్తీ ఉంటాయండి. ఫస్ట్ టైం మనం అనుకుంటున్నాం. దాని తర్వాత బ్లూబెర్రీ జ్యూస్ అయితే తాగేసాం. సో దాని తర్వాత మనం షాపింగ్లో చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసేసినాం. ఇక్కడ మొత్తం షాపింగ్ గోడౌన్ అయితే పడైతే ఉంది. ఇక్కడ మీరు గోడౌన్లో చూడొచ్చు, మొత్తం మ్యాప్రో వాళ్ళ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే ఉంది. పంచగనిలో మొత్తం హెడ్ ఆఫీస్ ఉందైతే మనం చూడొచ్చు. మనం హెడ్ ఆఫీస్లో మొత్తం మనకి ఇక్కడే మొత్తం ప్రమోషన్. సో దాని తర్వాత మనం ఎగ్జిట్ అయిపోదాం. వ్యాక్స్ మ్యూజియం మనకైతే ఆపోజిట్లో ఉంటుంది. మనం అక్కడ విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అయితే మనకు కనబడలేదు. సో దాని తర్వాత ఈ ప్లేస్ అయితే చాలా ఉంది, సూపర్. సో మనకు లెఫ్ట్ సైడ్లో మంకీస్ అయితే చాలా కనబడతాయి అండ్ ఎలిఫెంట్ హెడ్ మీరు చూడొచ్చు. ఎలిఫెంట్ హెడ్ అయితే చూడొచ్చు ప్లేస్ మనకు. దీన్ని ఫేమస్ పాయింట్ అని చెప్పొచ్చు. మహాబలేశ్వర్లోని మస్ట్ విజిట్ ప్లేస్ ఈజ్ ఎలిఫెంట్ హెడ్ పాయింట్. ద ఎలిఫెంట్ హెడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కేట్స్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. సో చూడొచ్చు, మనకు ఫేస్ మొత్తం ఎలిఫెంట్ హెడ్ లాగా ఉంది. సో ఇక్కడైతే మనం చాలాసేపు ఉన్నాము అండ్ లైవ్ కూడా ఇక్కడే వచ్చేసాము. సో ఇక్కడ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి చాలా ఉన్నాయి. మనం పాయింట్స్ ఆల్ ఆర్ ఫ్రీ. మనకి ఇక్కడ పాయింట్స్ విజిట్ చేయడానికి అయితే ఫ్రీ. మ్యాప్రో గార్డెన్లో కూడా ఫ్రీ. మనకి చూడొచ్చు, ఆల్ ఈజ్ వెల్ లాంటి ప్లేస్ ఉంది. వెనకాల బైక్ కూడా ఉంది. ఫోటో దిగంటే ఫోటో దిగవచ్చు. సో ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి మనం ప్రతాప్గఢ్ ఫోర్ట్, ఓల్డ్ మహాబలేశ్వర్ లాంటి ప్లేసెస్ అయితే చూడొచ్చు. సో చూడొచ్చు, సింగం లాంటి బైక్ అయితే మనకు ముందు కనబడుతుంది. ఎక్కడ వెళ్ళినా మహాబలేశ్వర్లో మంకీస్ మాత్రం కామన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కేట్స్ పాయింట్లో కూడా మనం ఒర్రొచ్చు అండ్ ఎకో పాయింట్ లాగా వాయిస్ అయితే మనకు సౌండ్ అయితే మనకు వినబడుతుంది. సో ఇక్కడైతే మనం కొద్దిగా స్నాక్స్ అయితే తినేసినాం. దాని తర్వాత ఇక్కడ హార్సెస్లో ఫొటోస్ దిగాలంటే ఫొటోస్ దిగొచ్చు, చిన్నపిల్లల కోసం అండ్ మన కోసం కూడా. సో ఇదైతే 360 వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. సో చూడొచ్చు, వాటర్ ఫాల్ కేట్స్ పాయింట్ దగ్గర ఇవంతా. సో ఇక్కడ నుండి 360 వ్యూ పాయింట్ అయితే మీకు కనబడుతుంది. సో చాలా అందంగా ఉంది ప్లేస్ విజిట్ చేయాలంటే. ఒక హిల్ స్టేషన్ వస్తే మహాబలేశ్వర్ లాంటి హిల్ స్టేషన్ రావాలని కోరుకుంటున్నా. మహారాష్ట్రలో ఇంకా చాలా హిల్ స్టేషన్ ఉన్నాయి, కానీ మహాబలేశ్వర్ అంటే చాలా సోప్. ఎందుకంటే ఇక్కడ ట్రైన్
అవైలబిలిటీ అయితే అస్సలు లేదు. మీకు ఈ కమ్మింగ్ వీడియోస్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే బాగుంటుంది అన్నైతే మీకు చెప్తాను. సో దాని తర్వాత మనం ఎంత సౌండ్ చేసామో చూడొచ్చు. कपड़े फाड़ देते रवितेजा मंकी नागार्जुन. చూసారు కదా ఎకో పాయింట్లో ఎంత బాగా సౌండ్ వస్తుందో అండ్ రీసౌండ్ ఏదైతే మనకి వినిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేసాము. కానీ దానివల్ల నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దానివల్ల రాత్రి అయితే మనం హీట్ వాటర్తో స్నానం చేయకపోతే మన గొంతు మొత్తం గరగర అవ్వబోతుంది. సో మనం ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ దాని తర్వాత మనం వచ్చేసాం ఒక స్ట్రాబెర్రీ విజిట్కి. సో స్ట్రాబెర్రీ విజిట్ దగ్గర అంకుల్ ఏమన్నారు ఏంటి అనేది అంతా మీకు వినిపిస్తాను. ఇక్కడ స్ట్రాబెర్రీ ఎందుకు ఫేమస్, సిటీ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అని ఎందుకు పేరు వచ్చింది, అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఎప్పుడు విజిట్ అయితే అన్నీ మనం మాట్లాడదాం. అంకుల్తో మాట్లాడి మీకు చెప్తాను. లెట్స్ గో. कबरेगा ऐसा बोले तो मुझे समझ में नहीं आया कि ये टाइम पे कहीं को नहीं रहेगा. बारिश होते ना भरपूर. हाँ हाँ हाँ, तो वो खराब हो जाएगा. अच्छा, थोड़ा बारिश आएगा तो चला, मगर बहुत बारिश आए तो नहीं होगा, नहीं होगा. तो ये मट्टी की खासियत क्या है अंकल, इसमें ही कहीं को उगता है स्ट्रॉबेरी? वो लाल मट्टी आता है. हाँ हाँ, और उसमें लाल पत्थर आता है, ऐसा आता है ना. अच्छा हाँ हाँ, तो उसका टेस्ट अलग ही होता है. अच्छा अच्छा, लोखंड. ओके ओके, तो उसका टेस्ट अलग ही होता है. ओके ओके. वो काला जमीन में जाएंगे तो अलग आएगा. हाँ हाँ, ये अच्छा रहेगा इस सबसे ज्यादा. और ये बादल भी टच होके रहेंगे तो अच्छा रहेगा. नहीं, बादल तो नहीं चलता उसका. हाँ हाँ, अच्छा. वो क्लाइमेट नहीं चलता. हाँ हाँ हाँ, अच्छा अच्छा, क्लाइमेट. तो नवंबर दिसंबर में शुरू होगा और 2 महीने में आ जाएगा. नहीं, दिसंबर में चालू होता है, अक्टूबर में लगाएंगे उसको. अच्छा, अक्टूबर में लगाएंगे, दिसंबर. सितंबर अक्टूबर में लगाएंगे. आप उगाते क्या, सिर्फ स्ट्रॉबेरी उगाते आप? हाँ, और दूसरा कैरेट रेडिश ऐसा? वो आते हैं, सब आता है. अच्छा अच्छा, वेजिटेबल सब होता है इधर. ओके लेकिन ओके. जास्ती करके स्ट्रॉबेरी का ही खेती होता है. अच्छा, ये 1 केजी कितना रहता है अंकल अंकल? वो 50 से 500 रुपए किलो तक रहता है. 50 से 500 रुपए तक जाएगा. अच्छा 1000 को भी जाता है हाँ, अच्छा सीजन के हिसाब से. सीजन के हिसाब शुक्रिया शुक्रिया, बहुत बहुत शुक्रिया अंकल. देख सकते हैं ना गाइस, हैदराबाद से आए, तेलंगाना. हैदराबाद से आते तो फिर नेक्स्ट टाइम चक्कर मारने का तो फरवरी मारने का. हाँ, फोन कर दो, मैं आ जाऊंगा. जनवरी फरवरी. हाँ आ जाओ, हम दिखाएंगे, अच्छा प्लेसेस दिखाएंगे और हम आपके साथ रह के पूरा स्ट्रॉबेरी दिखेंगे आपको. प्लॉट. चलो, अंकल बोल रहे कि సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అంకుల్కి థ్యాంక్స్ చెప్పేసినాం. ఎందుకంటే మనం థ్యాంక్స్ చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఇయ్యరో తెలియదని. సో అంకుల్కి థ్యాంక్స్ చెప్పేసాం. స్ట్రాబెర్రీస్ చూడొచ్చు మనము, ఎక్కడంటే అక్కడ మనకు ఫ్రీ విజిట్ అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రాడిష్, క్యారెట్ లాంటివి కూడా ఉగాయిస్తారంట. కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి లాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం స్ట్రాబెర్రీస్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ స్ట్రాబెర్రీస్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. అక్కడ 0 నుండి 50 రూపీస్ నుండి 1000 రూపీస్ దాకా కూడా వెళ్తాయంటే ఆ ప్లేసెస్. సో స్ట్రాబెర్రీస్ తీసుకోవాలంటే స్ట్రాబెర్రీ సిటీస్ ఎక్కడైతే అవుతాయో ఇక్కడే అవుతాయి కాబట్టి ఇక్కడే తింటే బాగుంటుండే. కానీ మనం ఐస్ క్రీమ్ అయితే తినేసినాం. సో ఇక్కడ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తినేసాం. దాని తర్వాత మనం కృష్ణా టెంపుల్ అయితే వెళ్ళిపోదాం. సో కృష్ణా టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. దాని తర్వాత మీకు ముందు నుంచి చూపిస్తాను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, ఎలా తయారవుతాయి స్ట్రాబెర్రీస్ చూడొచ్చు. ఇదైతే ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రాబెర్రీస్ వేసేసి సీడ్స్ వేసేసి వదిలేశారు. సో స్ట్రాబెర్రీస్ అయ్యే టైంకి మనకి ఇక్కడ మొత్తం క్రౌడ్ కూడా ఉంటుంది అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఫ్రీ విజిట్ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి మహాబలేశ్వర్ లాంటి ప్లేసెస్లో ఫ్రీ విజిట్ అయితే పక్కా ఉంటుంది. సో దాని తర్వాత మనం కృష్ణా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఓల్డ్ మహాబలేశ్వర్లో వెళ్తే మన మహాబలేశ్వర్ టెంపుల్, అతి మహాబలేశ్వర్ టెంపుల్, పంచగంగా టెంపుల్ అండ్ కృష్ణాయి టెంపుల్ అని మనకైతే వినిపిస్తుంది. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే మనకు కనబడుతుంది. చాలా సూపర్ వ్యూ అయితే మనకి ఇక్కడ నుండి కనబడుతుంది. సో చూడొచ్చు మనము ఒక వాటర్ ఫాల్ అండ్ ద వ్యూ పాయింట్ ఈజ్ జబర్దస్త్. సో ఇదైతే కృష్ణా టెంపుల్ అన్నమాట. సో కృష్ణా టెంపుల్కి వెళ్ళి విజిట్ అయిపోయినాం. దర్శనం అయిపోయాక
రవితేజది. దాని తర్వాత మనం చూడొచ్చు సడన్లీ ఫాగ్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈవినింగ్ 6:30 to 7:30 మధ్యలో మనకి ఫాగ్ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి మనకి సన్ కూడా తొందరగా సన్సెట్ అయిపోతుంది, సన్ రైజ్ కూడా చాలా లేట్ అవుతుంది అండ్ సన్సెట్ కూడా తొందరగా అయిపోతాయి. సో చూడొచ్చు ఫాగ్, క్లౌడ్స్ అండ్ సూపర్ ఉంది. సో దాని తర్వాత మనం ఒక చిన్న రూమ్ టూర్ అయితే ప్లాన్ చేసినాం. ఎందుకంటే మనం రూమ్ టూర్ అయితే చూడలేదు. సో మనకి ప్యాకేజ్లా మొత్తం ఎంత పడింది అన్ని అప్కమింగ్ వీడియోస్లో మనం చెప్పేద్దాం. మహాబలేశ్వర్ ప్లాన్కి ఎన్ని డబ్బులు ఖర్చు అయింది అండ్ ఎంతలో వెళ్ళి రావచ్చు అండ్ లోనావాలా కూడా 1 day విజిట్ చేసాం కాబట్టి దాన్ని కూడా మనం చెప్పేద్దాం. సో చూడొచ్చు మనం రూమ్ టూర్ ఇప్పుడు చూపిద్దాం. ఇన్ని వీడియోస్లో మనం రూమ్ టూర్ చూపించలేదు కానీ ఇప్పుడైతే మనం రూమ్ టూర్ అయితే చూపించేద్దాం. సో లెట్స్ గో. సో చూడొచ్చు మన రూమ్ మళ్ళీ ప్యాక్ చేసి అన్ప్యాక్ చేసాం అండ్ మనది 204 రూమ్ అయితే ఉంది. సో లెట్స్ గో. సో చూడొచ్చు మన కింద ఇప్పుడు లైట్ అయితే వేసేద్దాం. సో చెప్పులైతే ఇక్కడ వదిలేసినాం, కచరా చెత్తకుండి ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. ఒక టీవీ, బేసిక్ టీవీ అయితే మనకు కనబడుతుంది. సో అది తీస్తే మనకు లైట్ పోతుంది, ఫ్యూజ్ లాగా వర్క్ అవుతుంది. సో లైట్ అయితే చూడొచ్చు ఆన్ అండ్ ఆఫ్. సో మనకు టీవీ అండ్ కింద మనం ఏదైతే రాత్రి తిన్నామో అది. సో లెట్స్ గో. చూడొచ్చు మనం బేసిక్ ఒక పెయింటింగ్ అయితే కనబడుతుంది మన ముందు. చూడొచ్చు నా హాలత్ మొత్తం చాలా అంటే చాలా తకాయించిపోయినాం. సో బేసిక్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ బెడ్, రవితేజ బెడ్ ఇక్కడ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉందో మన బెడ్. సో ప్యాకింగ్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ డే మనం లోనావాలా వెళ్ళాలి. రేపైతే మనం లోనావాలా వెళ్ళాలి కాబట్టి మొత్తం ప్యాకింగ్ నడుస్తుంది. రవితేజ అప్పటిదాకా స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పటిదాకా నేను రూమ్ టూర్ చూపిస్తాను, అప్పటిదాకా నువ్వు స్నానం చేసి అని చెప్పాను. నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టేసి మనమైతే చూడొచ్చు ల్యాంప్ అండ్ స్మాల్ పెయింటింగ్. సో బేసిక్ పెయింటింగ్ అయితే మనకు కనబడుతుంది. దాని తర్వాత మనం వెళ్ళాలి డిన్నర్ కోసం. సో డిన్నర్ చేయకపోతే మార్నింగ్ లేవలేము. 5 o'clock వెళ్ళి మళ్ళీ మనం లోనావాలా వెళ్ళాలి కాబట్టి కంటిన్యూ లోనావాలా. ఇప్పుడు మనం లోనావాలా వెళ్ళాలంటే మహాబలేశ్వర్ నుండి పూణే. లెట్స్ గో.